ప్రియమైన విద్యార్థులకు నమస్కారం. మనము వ్యవసాయం చేస్తున్నప్పుడు వ్యవసాయంలో పండే పంటలు మన లోపల పిల్లలు రాకముందే భ్రూణ దశలోనే రోగాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అంటే పిండం అభివృద్ధి చెందకముందే వాళ్ళపైన క్యాన్సర్ లాంటివి, గుండె సంబంధిత రోగాలు, పుట్టుకతోనే గుండెకు రంధ్రం పడడము, ఇట్లాంటి రోగాలన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే మనం తినే ఆహారంలో, ప్రతి ఫుడ్లో కూడా, ప్రతి ఆహారంలో కూడా ఏమవుతుంది, పంటలు అధిక దిగుబడి పొందడానికి రైతులు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా పురుగు మందులు, రసాయనికాలు 40 రోజుల్లో పంటలను పండించడం వల్ల అవి తొందరగా గ్రోత్ అవ్వడం వల్ల వాటికి కావాల్సినటువంటి విటమిన్స్ను ఆ పంట అనేది తీసుకోలేకపోతుంది. కాబట్టి మన శరీరాల లోపలికి రసాయనాలు ఎక్కువగా పోవడం వల్ల పుట్టుకతోనే మొదలైన రోగాలు మనం పెద్దయ్యే వరకు 40-50 సంవత్సరాలకే ఏమవుతున్నారు, ఎక్కువగా ముసలులాగా తయారైపోతున్నారు. ఎందుకు అంటే సరి అయినటువంటి ఆహారం మనం తీసుకోకపోవడం వల్ల, అంతే కదా. ఇంకొకటి, మనిషి యొక్క జీవిత కాలం, ప్రామాణిక కాలం అనేది కూడా ఒకప్పుడు 100కు పైగా అందరూ కూడా జీవించేవారు. ఉదయమే యోగా చేసి ఇట్లా సేంద్రియ వ్యవసాయం చేసి అవన్నీ చేయడం వల్ల ప్రతి మనిషి కూడా 100 సంవత్సరాలకు తక్కువ కాకుండా 100కు పైబడి చక్కగా ఆయుర ఆరోగ్యాలతో బతికేవారు. కానీ వ్యవసాయంలో ఇప్పుడు అధిక దిగుబడుల కోసం మాత్రమే రసాయనాలను, పురుగు మందులను వాడడం వల్ల మనకు అధికంగా రోగాలు అనేవి వ్యాప్తి చెంది ప్రతి మనిషి లోపల కూడా బలహీనత అనేది కూడా ఎక్కువగా వచ్చేస్తుంది. దీనివల్ల దేన్ని తట్టుకునే శక్తి అనేది మన లోపల లేకుండా పోతుంది. ఈ బలహీనత, రోగాలను తట్టుకునే శక్తి రావాలంటే మనము మన కుటుంబం నుంచే మొదలు పెట్టుకోవాలి. మనవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కదా మన గ్రామాల్లో. మన ఇంట్లో మన తల్లిదండ్రులకు అవేర్ తెప్పించాలి. ఏమనంటే మనం కూడా పశువుల పెంట కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక చోట సేకరించడము, ఇంకా మన దగ్గర ఉన్నటువంటి వేప చెట్ల సాగును ఎక్కువగా చేసుకోవడము. దీనివల్ల వేరే దేశాల వాళ్ళు కూడా మనతోనున్న వేప చెట్టుని, వాటి యొక్క వేప విత్తనాలను ఇవన్నీ తీసుకొని కూడా ఎన్నో పురుగు మందు రసాయనాలను తయారు చేస్తుంటారు. కానీ మనం మాత్రం మన కళ్ళ ముందున్నటువంటి మర్చిపోతున్నాం. కాబట్టి మీరు మీ 5వ తరగతిలో ఉన్నటువంటి పంచగావ్య అట్లాంటివి ఎలా తయారు చేయాలో మీ తల్లిదండ్రులకు చెప్పి ఆ విధమైన కృత్రిమ రసాయనాలను మన చేతులతో సేంద్రియాన్ని తయారు చేసుకొని వాటిని పంటల్లో ఉపయోగించడం వల్ల పురుగు మందుల బాధ తగ్గుతుంది, మనకు ఆరోగ్యము పెరుగుతుంది. ఇలా ఒక్కొక్క ఇంటి నుంచి ప్రారంభమైనటువంటి సేంద్రియ ఎరువుల వాడకం ఎప్పుడైతే పెరుగుతుందో ఒక గ్రామము, వివిధ గ్రామాలు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మనము పురుగు మందులు వాడని, రసాయనికాలు వాడని పంటలను పండించి మనం ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాం. అందుకే ఏం చేద్దాం, మనమందరము సేంద్రియ ఎరువులను ఎప్పటికప్పుడు పెంటను వాటిని అన్నింటినీ ఎరువులుగా మార్చుకుందాం. ఇంకొకటి, మన దగ్గర ఒకటి తడి చెత్తది ఉంటుంది కదా, అట్లా తడి చెత్తలను కూడా, మొక్కలని, వాడిన కూరగాయలను ఇవన్నీ కూడా వేస్ట్ కాకుండా మనం ఆ విధంగా పిట్లలో వేసి భద్రపరిచి వాటిని కొన్ని రోజులు కుళ్ళిన తర్వాత వాటిని మన మొక్కలకు వాడి మనం ఏం చేయగలుగుతాం, మొక్కలు బలంగా పెరగడానికి ఎరువుల్ని తయారు చేసుకోగలుగుతాం. ఇంకా ఈ విధంగా మీరు ఇంకా పేపర్లు, మ్యాగజైన్లు అవన్నీ చదవడం ద్వారా మీరు సేంద్రియ ఎరువులు ఏ విధంగా తయారు చేసుకోవాలి, పంటలకు పురుగులు ఆశించకుండా మందులు ఏ విధంగా తయారు చేసుకోవాలి, అవన్నీ పద్ధతులు కూడా మీ చదువులో, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా అగ్రికల్చర్ BSc ద్వారా మీరు చదువుకొని అవన్నీ కూడా పండించి మీరు మన గ్రామాన్ని ఏం చేసుకుందాం, సేంద్రియ ఎరువులు వాడే కొండేడు గ్రామంగా మలుచుకుందాం. ఓకేనా? జై జవాన్, జై కిసాన్.